యాదవ్ మెడల్ నువ్వు చెప్పినట్టు గోల్డ్ మెడల్కి అప్లోడ్ చేయాలి, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసిన అదే అనుకుందాం. యాదవ్ మెడల్ అయితే వచ్చింది కదా, వచ్చిన దుర్గయ్య నా పక్కనే కూర్చోన్నాడు. ఎక్కడికి అన్యాయం ఇది? కూనా రవికుమార్ అధ్యక్షుడంట, ఇంకోడు జూడో అసోసియేషన్ ఏమో విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోడరుడు, ఇంకోడు ఎంపీ భరత్. వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే వాటిని ధృవీకరిస్తారు, వీళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. నిజంగా ఖచ్చితంగా నిజమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదా ఇదని అడుగుతా ఉన్నా. క్రీడాకారుల పేరుతో వీళ్ళు చేస్తూ ఉన్నది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నా, మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ముందు తన వాళ్ళకేమో ఉద్యోగాలు వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47తో గేట్లు తెరిచినాడు. ఇది చూడండి బాగా ఆశ్చర్యంగా. ఫస్ట్ వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వచ్చేట్టుగా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47తో గేట్లు తెరిచినారు. అంటే డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు, నువ్వు పాల్గొంటే చాలు, పాల్గొన్న సర్టిఫికేట్ కూడా మేమే ఇస్తున్నాము అని గేట్లు తెరిచినారు. గేట్లు తెరిచిన తర్వాత వాళ్ళందరికీ లోపలికి పంపించుకున్నారు. పంపించుకున్న తర్వాత మళ్ళా జీవో నెంబర్ 23, 25 and 56తో మళ్ళీ గేట్లు మూసేసినారు. అంటే పాత జీవోలు మళ్ళీ రద్దు చేసినారు. జీవో నెంబర్ 23 స్పోర్ట్స్ పాలసీ మార్చినారు. జీవో నెంబర్ 25 ఇంతకుముందు ఇచ్చిన జీవో 4ను రద్దు చేస్తూ, జీవో నెంబర్ 56 ఇంతకుముందు ఇచ్చిన జీవో నెంబర్ 47ను రద్దు చేస్తూ, అంటే గేట్లు ఎత్తుతారు, వాళ్ళ మనుషులందరికీ లోపలికి పంపిస్తారు, మళ్ళీ వీళ్ళే పని అయిపోయిన తర్వాత గేట్లు క్లోజ్, పాత జీవోలు రద్దు, కొత్త జీవోలు పిక్చర్లేకి. ఇది స్కామ్ కాకపోతే ఏంది స్వామి ఇది? నీ బుద్ధి పుట్టినట్టు జీవోలు ఇస్తున్నావు, నీ బుద్ధి పుట్టినప్పుడు క్యాన్సిల్ చేస్తున్నావు, నీ బుద్ధి పుట్టిన రద్దు చేస్తున్నావు. ఫస్ట్ జీవో నెంబర్ 4, 47తో గేట్లు ఎత్తుతున్నారు. గత ప్రభుత్వం, మా ప్రభుత్వం దానికన్నా ముందు ఉన్న జీవో నెంబర్ 74ను రద్దు చేసి తర్వాత నీ వాళ్ళందరినీ లోపలికి పంపించినాం. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత జీవో నెంబర్ 23 స్పోర్ట్స్ పాలసీలో చేంజెస్, జీవో నెంబర్ 25 జీవో నెంబర్ 4కు చేంజ్ రద్దు, జీవో నెంబర్ 56 జీవో నెంబర్ 47 రద్దు, గేట్లు మూసేసినారు. అర్థమైంది కదా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు కానీ, అయ్యా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 నువ్వు ఎందుకు రద్దు చేసినావు? అంత మంచి జీవోలను అనుకుని ఉంటే అంత మంచి జీవోలను నువ్వు అనుకుని ఉంటే నువ్వు జీవో నెంబర్ 4, 47 నువ్వు ఇచ్చిన జీవోలే కదా, ఎందుకు రద్దు చేసినావు? ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ల డేటాను కన్నా ఒకసారి చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలలో ఇంకోటి ఏమిటో తెలుసా? ఇంటర్ కాలేజు, ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ యూనివర్సిటీల తరపున పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. ఉట్టి పాల్గొన్నందుకు, పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినారు. ఇంటర్ కాలేజు, ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ యూనివర్సిటీల తరపున పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాయి. వీళ్ళకి పథకాలు రాలా, చెప్పుకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు, కేవలం పార్టిసిపేట్ చేసినారు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన జాబితా చూస్తే వీళ్ళు వచ్చిన తర్వాత యూనివర్సిటీలకు వీసీలుగా కూడా వీళ్ళ మనుషుల్ని అపాయింట్ చేసుకున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని సర్టిఫికెట్లు తెప్పించినారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 37,
వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్సిటీ నుంచి 15, కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 14, యోగి వేమన యూనివర్సిటీ నుంచి 7, డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి 4, సాంస్కృతిక యూనివర్సిటీ నుంచి 2, మిగతా యూనివర్సిటీ నుంచి ఒక్కొక్క సర్టిఫికెట్ తీసుకొచ్చినారు. ఇంటర్ కాలేజ్ పోటీల్లో అంటే వివిధ కాలేజీల మధ్య జరిగిన పోటీల్లో పాల్గొన్న 99 మంది 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి. మెడల్స్ ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇందులో 86 మంది. ఇంటర్ కాలేజీలో 99 మందికి పోటీల్లో పాల్గొనే వివిధ కాలేజీల మధ్య జరిగిన పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దొరికాయి. ఇందులో సార్ ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు అన్యాయం జరిగిందని తిరుగుతున్నారో వాళ్ళని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పినటివన్నీ కూడా చూపినటివన్నీ కూడా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించాలనో లేకపోతే ఎవరికో ఏదో ఎత్తి చూపించాలనో కాదు. ప్రతి విషయంలోనూ కూడా ఆధారాలతో సహా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్లో ఇంత క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు సమాధానాలు చెప్పాల్సిన చోట సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేస్తూ తప్పు జరగనట్టుగా అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తే అది ఏ రోజుకైనా కానీ దేవుడు హర్షించడు, ప్రజలు హర్షించరు. ఖచ్చితంగా మొట్టికాయలు చంద్రబాబు నాయుడు గారి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేవుడు ప్రజలు ఖచ్చితంగా వేస్తారు. అదేనా ఎంక్వైరీ అన్నది రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే న్యాయం ఎలా జరుగుతుంది? పోలీసులు వీళ్ళ మనుషులే, అధికారులు వీళ్ళ మనుషులే, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు, నారా లోకేష్ ఎడ్యుకేషన్ మంత్రి. న్యాయం ధర్మం జరగాలి అని అంటే, ప్రివేలెంట్గా ఉండాలి అని అంటే థర్డ్ పార్టీ ఏజెన్సీ రావాలి. సిబిఐ లాంటి ఎంక్వైరీ సంస్థ వస్తే అప్పుడు నీకు ఏదైనా న్యాయం ధర్మం జరుగుతుందా? Yes, Raghavendra. Sir, how do you rate the TDP coalition government performance after completion of 2 years in power? Sir? See, about national perspective, let me not comment on it because there would probably be very little what I can speak of. But as far as the state is concerned, because I'm very much party to it and I know what's happening in the state of Andhra Pradesh. And none of the poll promises. The manifesto has one manifesto has gone into the dustbin. The Super 6 and Super 7 promises have been thrown out of the window. The farmers are in distress. Women are in distress. Youngsters, children are in distress. Education is in doldrums. So is the health sector. So is the agriculture sector. None of the people are happy. And worse off, you have scams running left to right. All over the place, everything is a scam. Now this is the plight of Andhra Pradesh. See, basically, cockroach party na ingota pakan bete durga. See, the most important thing is